మనుషులు సూర్యాపేట టు ఖమ్మం న్యూ హైవే అన్నట్టు ఇది. ఇందులో సర్వీస్ రోడ్స్ కూడా ఉంటాయి మనకు. ఉంటుంది చూడండి, హెలిప్యాడ్ ల్యాండ్ అవ్వడానికి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి గ్రౌండ్ అన్నట్టు. అది ఆల్కాల్ డిటెక్టివ్ మిషన్ ఉంటుంది చూడండి. ప్రతి 3 hours కంటే మీరు అనొచ్చు మధ్యలో కూడా ఏదైనా తాగినప్పుడు. అప్పుడు ఏంటంటే మనం అయితే ఖమ్మం సిటీ అవుట్స్కట్స్ అయితే దాటేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ స్పీడ్ గన్స్ కూడా పెట్టిరు అన్నట్టు, ఇంక ఓపెన్ చేయలేదు. అది ఉన్నది కదా పైన స్పీడ్ గన్స్ ఉంటాయి. ఆ కెమెరా అనేది సీట్ బెల్ట్ పెట్టుకున్నామా లేదా అనేది కూడా క్యాప్చర్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనకు మా యోగేష్ అన్న అయితే కాల్ చేసిండు అర్జెంట్ గా నువ్వు వైజాగ్ వచ్చేయమని. ఇమ్మీడియట్లీ అయితే బయలుదేరుతున్నాం. మనమైతే టికెట్ హైదరాబాద్ దాంట్లో అయితే బుక్ చేసిన. హైదరాబాద్ ట్రావెల్స్ వచ్చేసి హైదరాబాద్ టు హట్బంగి టు హైదరాబాద్. మన బస్ అయితే ఇంకొక 15 నిమిషాల్లో వస్తుంది. మనం వైజాగ్ దేని పర్పస్ వెళ్తున్నాం అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, తెలుస్తుంది. సడన్ గా ఫోన్ చేసి నువ్వు వచ్చేసే వైజాగ్ అని మా యోగేష్ అన్న అయితే చెప్పిండు. అందుకని ఇమ్మీడియట్లీ అయితే బయలుదేరుతున్నాం. నేను కూడా డ్యూటీ దిగి ఒక వారం రోజులు అయింది. ఆ వారం రోజుల తర్వాత అన్న ఖాళీ ఉన్నా కదా వైజాగ్ రా అని అన్నాడు. రేపు పొద్దున ఏం ఈవెంట్ ఏముందో అనేది చూపిస్తాను. మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఫుల్ వీడియో పెడతాను అన్నట్టు. ఇది వైజాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్ వరకు వీడియో ఏందనేది ఈ వీడియోలో చూడండి. మన హైదరాబాద్ బస్సు కూడా వస్తుంది. హైదరాబాద్ టు హట్బంగి. మావాడు అనిలే ఉన్నాడు, మా ఫ్రెండ్ అనిల్ కూడా పరిచయం చేస్తా. మా అనిల్ ప్రస్తుతం వనస్థలిపురం దాటి ఆటనగర్ అయితే వెళ్తున్నాం. ప్రస్తుతం ఆటనగర్లో ఉన్నాం. ముంగడ వార్తల్లి కూడా ఉంది. వార్తల్లి పాతపట్నం అనుకుంటుంది. బస్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి మూసాపేట నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకు. 24 సీట్లు 20 బెర్తులుగా. ఈరోజు అయితే మనం హైదరాబాద్ ట్రావెల్స్లో అయితే జర్నీ చేయబోతున్నాం. హైదరాబాద్ వచ్చేసి ఇది హైదరాబాద్ టు హట్బంగి. మనమైతే వైజాగ్ వరకు అయితే జర్నీ చేస్తున్నాం. ఈయన మా ఫ్రెండ్ వచ్చేసి అనిల్, దీని పైలట్ అన్నట్టు. చాలా రోజులు అందు ఉన్నాడు. నైట్ మేము మాట్లాడుకున్నది అంటే అనిల్ నేను ఎక్కువ మాట్లాడతాము. ప్లస్ మనతో పాటు ఇంకో కెప్టెన్ అసిన్ కూడా ఉన్నాడు. ఈరోజు అయితే జర్నీ అనిల్ తోటి. మన బస్ అయితే బయలుదేరుతుంది. డైరెక్ట్ గా ఎక్కడెక్కడ అనిల్ తోటే మాట్లాడిస్తాను నేను. 9:30 అవుతుందా? డిన్నర్ బ్రేక్ ఏడా ఆపుతావు? డిన్నర్ బ్రేక్ విజయవాడ నుంచి వెళ్తే చిలకల్లో ఆపుతా. ఇప్పుడు ఎటు మన రోడ్డు? ఖమ్మం రూట్ వెళ్తున్నామా? ఓకే. డిన్నర్ బ్రేక్ ఏడా మరి? డిన్నర్ బ్రేక్ వచ్చేసి సూర్యాపేట కానీ లేకపోతే నగరికల్ సాయిప్రియా. ఓకే. అంటే మీరు అటు పోతారు ఇటు పోతారా? 2 దిక్కులో పోతారా? విజయవాడ టికెట్లు పడితే విజయవాడ పోతా. విజయవాడ టికెట్లు పడకపోతే సూర్యాపేట పోతా. వయా ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కి రాజమండ్రి రద్దు చేసుకొని మన వైజాగ్ నుంచి శ్రీకాకుళం, రణస్థలం, శ్రీకాకుళం కొత్త రోడ్డు, ఆమ్దల వలస దాటిన తర్వాత సరుపుజిలి, ఎర్రమండలం, నెట్టూరు, ఓకే, పుత్తూరు, హట్బంగి. ఓకే. మళ్ళీ హట్బంగిలో ఎన్ని గంటలకు బయలుదేరుతావు? 2:30 బయలుదేరుతాం. 2:30కు. పొద్దున్న 5:30కు హైదరాబాద్ వచ్చేస్తుందా? పొద్దున్న 5:30కి హైదరాబాద్. ఓకే. 5:30. చూసారు కదా, ఇది సీట్ కమ్ స్లీపర్ బస్ అన్నట్టు. ఫుల్ ఏసీ ఇది. మీలో ఎవరైనా కానీ హట్బంగి టు హైదరాబాద్ టికెట్ కావాలంటే హైదరాబాద్ ట్రావెల్స్ లో అయితే బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ టు హట్బంగి వైజాగ్ అయినా కూడా హైదరాబాద్ ట్రావెల్స్ లో అయితే బుక్ చేసుకోవచ్చు. అనిల్ తోటి అయితే జర్నీ చేస్తున్నాం. ఈ రోడ్ అంతా చూపిస్తాను. గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఎలా ఉంటుందో. ఈ బస్ వచ్చేసి మనకు అశోక్ లీలాండ్ చాసిస్, ఎంజీ బాడీ. ఈ బస్ ఏంటంటే ఫుల్ సస్పెన్షన్ అన్నట్టు. ముంగడ కూడా బెలూన్స్ ఉంటాయి, వెనక బెలూన్స్ ఉంటాయి. ఏం లేదు, చూసిరు కదా ఎట్లా అవుతుందో. మనం నీళ్ళలో పోయినట్టే ఉంటుంది దీంట్లో పోతే. మా అనిల్ కూడా మెల్లగా వెళ్తాడు. రావయ్య బాబు, నైట్ ఎప్పుడన్నా కలిసినప్పుడు రావయ్య బాబు అంటే వద్దాంలే అన్న, తొందరగా ఉంది అని మెల్లగా వస్తాడు అన్నట్టు. అంటే టెన్షన్ పడాడు. ఈ రూట్కు ఆయనకు టెన్షన్ కూడా లేదన్నట్టు. అంత నిమ్మలంగా తోలుతాడు. 60-70 అటు మైలేజ్ ప్లస్ ఇట్లా బండి కూడా చాలా కేర్ గా తోలుతాడు. ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ అయితే క్రాస్ అవుతున్నాం. టైం వచ్చేసి 5:10 అవుతుంది. ఎగ్జాక్ట్లీ మనకు ఆటోనగర్ లో అయితే 5 o'clock బయలుదేరుతుంది. కేఎల్ఎం ఎంత? 4:45. ఎల్బీనగర్ కేఎల్ఎం పాయింట్ వచ్చేసి 4:45. కానీ బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ లో చెప్పలే కదా మనకి. ఇది వచ్చేసి మూసాపేట్ వై జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. వై జంక్షన్, కుక్కట్పల్లి, కేపీహెచ్పి, జేఎన్టీయు, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, ఆనంచల్లి, గచ్చిబౌలి, ఓఆర్ఆర్ ఎక్కి పెద్దంబర్పేట అయితే దిగుతుంది. మనకి ఎగ్జాక్ట్లీ
4:30 4:45కి అయితే ఎల్బీ నగర్ కేఎల్ఎం దగ్గర పికప్ ఉంటుంది. అక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ 5 o'clock నెక్స్ట్ డీజిల్ బ్రేక్ ఆపుతాడు అనుకుంటా. రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత. ఓకే, రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత వాష్రూమ్ బ్రేక్ అండ్ డీజిల్ బ్రేక్ 2 అయిపోతాయి అన్న. కానీ కనబడతారు అప్పుడు చూస్తా అనమాట, కనబడ లేకపోతే బిజీ బిజీ వస్తుంది. ప్రస్తుతం అయితే మనం ఫిలిం సిటీ దాటినాక డీజిల్ అయితే కొట్టేస్తున్నాం. ఎంత అనిల్ ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ అయితే చేస్తాడు. మళ్ళీ పొయ్యి వస్తుందా అక్కడ కొట్టిస్తావా? అక్కడ కొట్టిస్తా. అక్కడ ఫుల్ మొత్తం ఎన్ని లీటర్ పడుతుంది పోయి వస్తే? మొత్తం 480. అప్ అండ్ డౌన్ 480 లీటర్లు అయితే పడుతుంది అంట. 470. చూడు ఎట్లా అవుతుందో మంచులు. డీజిల్ బంక్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 5:30. మనోడు ఇంకా టీ బ్రేక్ కూడా ఆపుతూ అంటుండు. టీ బ్రేక్ కాడ తీద్దాం. అలా బండి వస్తుంది. టైం అయితే 6 అయింది. ఇక్కడ ఇప్పుడే వాష్రూమ్ బ్రేక్ అండ్ రీఫ్రెష్ కోసం టీ టైం దగ్గర అయితే ఆపారు. ఎన్పిసి ఉంది, అది కూడా ఎన్పిసి వార్తలు వెళ్ళిపోయినట్టు. ఓకే, ముంగట మన ఎన్పిసి కూడా ఆడింది ఇక్కడ టీ టైం దగ్గర రీఫ్రెష్. మన ఎన్పిసి కూడా ఆగింది హట్బంగి. ఎన్పిసి తెలుసు కదా. ఇప్పుడే వాష్రూమ్ బ్రేక్ అయిపోయింది, బయలుదేరుతున్నాం. నెక్స్ట్ డిన్నర్ బ్రేక్ ఎన్నో చూయిస్తా. ప్రస్తుతం చౌటుపల్లి దగ్గర అవుతున్నాం మనం. చౌటుపల్లి దగ్గర ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా. ట్రాఫిక్ చూడండి, 2 కిలోమీటర్ల ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. మొత్తం చూపిస్తా ఆ ట్రాఫిక్. ఫ్లైఓవర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు ఉన్నట్టుంది. చౌటుపల్లి దగ్గర ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది కదా, అందుకే ట్రాఫిక్ కొంచెం స్లోగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, అదే మొత్తం కన్స్ట్రక్షన్ ఫ్లైఓవర్. ఇగో ఓకే, ఇక్కడ ఈ టైంలో కొంచెం ఆఫీస్ టైం అది కాబట్టి కొంచెం స్లో ఉంటుంది. ఇంకా తర్వాత ఇది అయిపోయిందంటే మొత్తం ఫ్రీ అయ్యే మనకు, నో ప్రాబ్లం. చూసారు కదా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్, అందుకనే కొంచెం ట్రాఫిక్ స్లో ఉంది ఇక్కడ. టౌన్ చూసారు కదా ఏ విధంగా ఉందో. ఈవినింగ్ పూట కొంచెం రష్ అండ్ జనాలు అటు ఇటు తిరుగుతుంటారు, అందుకే రైట్ సైడ్ కూడా కొంచెం ట్రాఫిక్ చూడండి. ఆ బస్ స్టాప్ కూడా మెయిన్ సర్వీస్ రోడ్లో ఉన్నది కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఈ విధంగా ఉంది. రైట్ సైడ్ కూడా మనకు రైట్ సైడ్ చాలా దూరం అయితే ఆగింది ట్రాఫిక్. మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ ప్లాజా. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 6:40 అవుతుంది. చూసారు కదా ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది, ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి అన్ని కార్ల వాళ్ళందరూ మొత్తం ఊర్లలోకి వెళ్తున్నట్టు, అందుకే మొత్తం కార్లే ఉన్నాయి చూడండి ఈవినింగ్ టైంలో. ఎందుకంటే చాలా స్లో ఉన్నది జర్నీ కూడా మనది. మళ్ళీ రేపు హాలిడే కాబట్టి అందరు హాలిడే అయిపోయాక రేపు నైట్ మళ్ళీ బయలుదేరుతారు అన్నట్టు. 2-వీలర్ కూడా చూడండి లైన్లో పోవడం ఎంత మంచిది అనుకున్నాం. అది పెద్ద కాపర్తి ఫ్లైఓవర్ చూశారు కదా, ఎండింగ్కి వచ్చినట్టుంది కన్స్ట్రక్షన్. ఇంకా ఏదో చిల్లర వరకు ఉండొచ్చు, అందుకే ఈడ కూడా కొంచెం ట్రాఫిక్ స్లో అవుతుంది మనకు. ఈ ఫ్లైఓవర్ అయితే మొత్తం అయినట్టే కనబడుతుంది, ముంగట ఏమైనా చిల్లర వరకు ఉండొచ్చు. టైం వచ్చేసి 7 అవుతుంది, 5 to 7, 6:55. చిట్యాల వచ్చేసినాం, చిట్యాల ఊర్లకు. ఇక్కడ కూడా మనకు ఫ్లైఓవర్ వర్క్ కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది, అందుకే కొంచెం డైవర్షన్ అండ్ ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ముంగట చిట్యాల బస్ స్టాండ్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ వర్క్ ఇది కూడా ఇంచుమించు అయిపోతుంది,
ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. ఓకే ఓకే, ఇది చిట్యాల సెంటర్. లెఫ్ట్ సైడ్ పోతే భువనగిరి వెళ్ళిపోతుంది మనకు. వరంగల్ భువనగిరిలో వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ సాగో బిందాస్ హోటల్ అయితే వస్తుంది మనకు. ఇదే బిందాస్. ఏం బంద్ చేసినది. సో ఫ్రెండ్స్ నార్కట్పల్లికి అయితే వచ్చేసినాం. టైం అయితే 7:10 అవుతుంది. 7:11 నార్కట్పల్లి బైపాస్. ఫ్రెండ్స్ చూసారు కదా, నల్గొండ లెఫ్ట్ సైడ్ నార్కట్పల్లి విజయవాడ స్ట్రైట్. నల్గొండ లెఫ్ట్ ఫ్లైఓవర్ దిగి రైట్ సైడ్కి వెళ్తే మనం డైరెక్ట్ నల్గొండ మిర్యాలగూడ ఒంగోలు అయితే వెళ్ళిపోతాం. మాకు బస్సులు వస్తున్నాయి కదా లారీలు అట్లా అన్నట్టు. ఇగో ఈ విధంగా కిందికి వెళ్ళిపోతే అటు మిర్యాలగూడ అటు వెళ్ళిపోతాం. మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి కట్టంగూర, అది చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ప్రతి బండి 80కి లాక్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ కాబట్టి. ఇది కూడా 80 లాకే. మా అనిల్ అయితే 80 కూడా పోడు అన్నట్టు. ఎందుకంటే టైం చాలా పెట్టుకొని 70 మెల్లగా తోలుతాడు. ఎందుకంటే మైలేజ్ తోలకమైతే తోలుతాడు మా అనిల్. టైం అయితే ఎగ్జాక్ట్లీ 7:40 అవుతుంది. మన జర్నీలో సెకండ్ టోల్ గేట్ కొర్లపాటు నగరకల్ దాటిన తర్వాత సెకండ్ టోల్ గేట్ అన్నట్టు. ఓకే 7:40కి నాకు తెలిసి 8 o'clock సూర్యాపేట అయితే చేరిపోతుంది ఇది. టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోతున్నాం. టైం అయితే 7:40. అబ్బో రైట్ సైడ్ చూడండి, ట్రాఫిక్ జామ్ ఉంది టోల్ గేట్. నగరకెళ్ళి దాటంగానే టేకుమట్ల దగ్గర లెఫ్ట్ తీసుకుంటాం కదా, ఖమ్మం హైవే. అగో ఖమ్మం ఏరో మార్క్ ఉన్నది చూడండి. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాం డైరెక్ట్ ఖమ్మం వైరా. మళ్ళీ ఇక్కడ మనము సూర్యాపేట విజయవాడ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ యూటర్న్ తీసుకొని రావాలన్నట్టు. తెలుసు కదా, ఇలా వెళ్ళి మళ్ళీ ఆడ యూటర్న్ తీసుకొని అట్లా విజయవాడ వైపు వెళ్తాం. మనమైతే ఇప్పుడు స్ట్రేట్ వెళ్ళిపోతాం అన్నట్టు. ఇట్లా యూటర్న్ తీసుకుంటే విజయవాడ సూర్యాపేట అయితే వెళ్తాం మనం. స్ట్రేట్ సూర్యాపేట టు ఖమ్మం న్యూ హైవే అన్నట్టు ఇది. ఇందులో సర్వీస్ రోడ్స్ కూడా ఉంటాయి మనకు. ఇది వచ్చేసి 4 lane ప్లస్ అటు సైడ్ ఇటు సైడ్ సర్వీస్ రోడ్స్ ఉంటాయి, ఫ్లైఓవర్స్ ఉంటాయి. ఈ హైవే అయితే చాలా బాగుంటుంది. సో వశిష్ట ఫుడ్ కోర్ట్లో అయితే ఆపినాం ప్రస్తుతం. వశిష్ట ఫుడ్ కోర్ట్ చూద్దాం. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ట్రై అయితే చేద్దాం. ఎప్పుడు ఆపలేదు, ఫస్ట్ టైం. సరే కదా నేను ఇక్కడ మొత్తం మనకు వచ్చేసి వెజ్ అండ్ ఎగ్ రోటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయంట. బిర్యానీ. హోటల్ అంబియన్స్ అయితే చూడు, ఏసీ హోటల్ సూపర్ ఉన్నది. అన్న కూడా మొన్న 25th స్టార్ట్ చేసిండంట. ఫైనల్గా డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. వశిష్ట ఫుడ్ ప్లాజా ఖమ్మం హైవే తిరగంగానే వరంగల్ జనగామ రోడ్ అయితే వస్తుంది. సూర్యాపేట జనగామ రోడ్ ఆ ఫ్లైఓవర్ దాటంగానే అయితే ఉంటది వశిష్ట ఫుడ్ కోర్ట్. ఫుడ్ అయితే చాలా బాగుంది. ప్లస్ కాఫీ సెంటర్ కూడా ఉంది. మీలో ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ ఫుడ్ కు. ఓకే డిన్నర్ బ్రేక్ అయిపోయింది. ఇది సూర్యాపేట టు ఖమ్మం హైవేలో ఫస్ట్ టోల్ గేట్ అన్నట్టు. ఇది ఒకటే టోల్ గేట్ ఉంటుంది సూర్యాపేట టు ఖమ్మం మధ్యలో ఈ హైవేలో. ఓకే ఈ టోల్ గేట్ చూడండి, మొత్తం ఏముండవు, ఓపెన్గా ఉంటుంది. మెల్లగా ముంగట పోయి ఆగి మెల్లగా వెళ్తే అదే లేస్తుంది అన్నట్టు. ఇక్కడనే ఆగాలి అది. ఇలా క్యాబిన్లు ఏమి ఉన్నామన్నట్టు డైరెక్ట్ ఓపెన్ ఉంటుంది. ఇది చూడండి హెలిప్యాడ్ ల్యాండ్ అవ్వడానికి, హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి గ్రౌండ్ అన్నట్టు. అది 33 రాజమండ్రి 243
ఈ రోడ్ ఎక్కినాక ట్రాఫిక్ తక్కువనే ఉంది, 4 లైన్స్ కాబట్టి చాలా ఫ్రీ ఉంటుంది రోడ్ ఇది. మళ్ళీ ఖమ్మం నుంచి వైరా వరకు కొంచెం సింగిల్ రోడ్డు, వైరా నుంచి మళ్ళీ గ్రీన్ఫీల్డ్ హైవే అయితే ఎక్కేస్తాం మనం. ఆల్కహాల్ డిటెక్టివ్ మిషన్ ఉంటుంది చూడండి. అదేంటంటే ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి అయితే మనకు అలారం వస్తుంది. అలారం వచ్చినప్పుడు అయితే అందులో ఊదాలన్నట్టు. ఒకవేళ అందులో ఊదలేకపోయింటే మనము ఆల్కహాల్ తీసుకున్నట్టు అయితే బండి అయితే స్లో అయిపోయి ఇంజన్ అయితే అయిపోతుంది. ఇంకోసారి 3 గంటలకు ఒకసారి ఊదకపోయినా కూడా బండి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. ఒకవేళ ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం మళ్ళీ ఆ బండి స్టార్ట్ కూడా కాదు. ఇంకోటి ఏంటంటే వేరే డ్రైవర్ వేరే ఫేస్ ఏమన్నా మళ్ళీ వేరే ఫేస్ ఊదినా కూడా ఓనర్కు మెసేజ్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ అయితే ఏ డ్రైవర్ ఫేస్ డిటెక్ట్ అవుతుందో ఎవ్రీ టైం అదే ఫేస్ డిటెక్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ డ్రైవర్ ఎక్కినప్పుడు మళ్ళీ ఆ ఫేస్ కూడా డిటెక్ట్ చేసుకొని ఓనర్ ఆడ ఓకే నొక్కితే అప్పుడు బండి అయితే రన్ అవుతుంది. అంతే. వేరే నేను పోయి ఊదింది అనుకో నా ఫేస్ డిటెక్ట్ కాదు, అది ఇంజన్ అయితే ఆగిపోతుందంట. ఇదైతే చాలా మంచిగా ఉన్నది. ఎందుకంటే ఆల్కహాల్ చేసి ఈ బండి తోలాలంటే మాత్రం చాలా కష్టం. ఆల్కహాల్ చేసిన వాళ్ళు ఈ బండి తోలలేరు అసలు ఇక, ఎందుకంటే బండి స్టార్ట్ కాదు కాబట్టి. ఇది చాలా బాగుందండి ఇది. ఇదైతే చాలా బాగా నచ్చింది ఆల్కహాల్ డిటెక్టర్. ప్రతి 3 అవర్స్ కంటే మీరు అనొచ్చు మధ్యలో కూడా ఏదైనా తాగినప్పుడు అప్పుడు ఏంటంటే తెలిసిపోతుంది అన్నట్టు. అందుకే 3 అవర్స్ పెట్టారు ఇది. సీసీ కెమెరాలో కూడా ఓనర్ ఎనీ టైం వాచింగ్ ఉంటుంది. ఆయన ఊదిండా వేరే వాళ్ళు ఊదిరా అనేది ఆడ కెమెరా కూడా అట్లా ఫోటో అయితే క్యాప్చర్ చేస్తుంది అన్నట్టు. అది దాని ఆల్కహాల్ కెమెరా డిటెక్టర్ అన్నట్టు. అంటే మనం ఎవరు ఊతున్నా అనేది కూడా ఇంకో కెమెరా క్యాప్చర్ చేస్తుంది ఆడ, లాక్కుంటుంది అది ఊదినప్పుడు. ఇది ఒకటైతే చాలా బాగుంది. దీంట్లో ఆల్కహాల్ చేసి ఎవరు బండి నడుపుతారు అనే టెన్షన్ లేదు మనకు. ఆల్కహాల్ చేసిన వాళ్ళు బండి ఎక్కనే ఎక్కరు. హైదరాబాద్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, సీసీ కెమెరా అండ్ ఆల్కహాల్ డిటెక్టర్ అండ్ డ్రైవర్ మానిటరింగ్ ఎనీ టైం. ఇంకొకటి ఏంది, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ 80 స్పీడ్. దగ్గర హట్ బంక్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనిల్ మనకు హైదరాబాద్ నుంచి? 800. దగ్గర హట్ బంగి మనకు హైదరాబాద్ నుంచి 800 కిలోమీటర్స్ ఉంటుంది. అయినా కూడా టైం మనకు, ఎందుకంటే హైదరాబాద్లో 2 గంటలకు స్టార్ట్ అవుతుంది, అడ్బంగికి అయితే 9:30, 10కి అయితే చేరుతుంది. ఇంకొకటి ఏంటంటే టైం కూడా ఎక్కువనే పెట్టుకున్నారు వీళ్ళు, అందుకనే 80 స్పీడ్ మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్తుంటారు అన్నట్టు. ఎందుకంటే టెన్షన్ లేదు, టెన్షన్ ఏం పడడంట. అడిగి నన్ను టెన్షన్ లేకుండా తోలకమండి, మాకు అంతా ఉరికి పోయే పనేం లేదు, నిమ్మలంగా వెళ్ళినా కూడా మేము 9-10కి అయితే వెళ్తాము, ఇంకా అంతకుమించి ఏముంటుంది అని అన్నాడు అనిల్. చాలా బాగా నచ్చింది ఆల్కహాల్ డిటెక్టర్. మీలో ఎవరైనా కూడా ప్రిఫర్ చేయొచ్చు. హైదరాబాద్ ట్రావెల్స్ ఫుల్ ఏసీ సీట్ కమ్ స్లీపర్. ఈ సూర్యాపేట టు ఖమ్మం హైవే ఉన్నది కదా, ఇక్కడ బ్రేకప్ అయిపోయింది. ఎందుకంటే ముంగట ఇంకా హైవే మొత్తం కన్స్ట్రక్షన్ కాలేదు కాబట్టి ఈ నుంచి వెళ్ళి మనకు డైవర్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ డైవర్షన్ తీసుకొని ఖమ్మం ఊర్లోకి వెళ్ళి మళ్ళీ వరంగల్ హైవే ఎక్కి కొత్త బస్ స్టాండ్ నుంచి వైరా రోడ్కి అయితే కలుస్తుంది అన్నట్టు. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ తీసేసుకొని టోల్ రోడ్ ఎండింగ్ అన్నట్టు. ఇది టోల్ రోడ్ ముగింపు అని ఉన్నది కదా, ఇది టోల్ రోడ్ ఎండింగ్. ఈ రైట్ సైడ్ పోతే కోదాడ బైపాస్, ఇది కోదాడకి వెళ్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఖమ్మం. మళ్ళీ వాన అయితే షురు అయింది. గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఫుల్ వాన పడుతుంది మనకు. ఇప్పుడు చూద్దాము. చూసారు కదా, అది ఖమ్మం వరంగల్ హైవే. ఇది ఇక్కడ రైట్ అయితే తీసుకుంటాం. సో ఖమ్మం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. రైట్ సైడ్ ఖమ్మం బస్ స్టాప్ వస్తుంది మనకు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10 అయితే అవుతుంది. ఇదే ఖమ్మం బస్ స్టాప్, రైట్ సైడ్ ఖమ్మం బస్ స్టాండ్ అన్నట్టు. ఇది బస్ స్టాండ్ ప్రారంభం అదే. ఓకే, నెక్స్ట్ ఇల్లందు చౌరస్తా, తర్వాత వైరా రోడ్ అయితే వస్తుంది. ఈ ఖమ్మం నుంచి వైరా వరకు సింగిల్ రోడ్ ఉంటుంది, ఒక 25 కిలోమీటర్స్. అది కూడా చూద్దాం మనము. సిటీ అయితే అవుట్ అయిపోతున్నాం.
మనం అయితే ఖమ్మం సిటీ అవుట్స్కట్స్ అయితే దాటేస్తున్నాం. ఈ డివైడర్ ఎండింగ్ కాగానే మనకు వైరా అయితే 13 కిలోమీటర్లు ఉంటది. అంటే డివైడర్ అయిపోగానే సింగల్ రోడ్ వస్తుంది అన్నట్టు. సింగల్ రోడ్ అనేది 13 కిలోమీటర్స్ వైరా ఉంటది మనకు. ఆ వైరా ఏంటంటే సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువనే ఉంటది. కానీ కొంచెం ఓవర్టేకింగ్ లో మాత్రం చాలా ప్రాబ్లమింగ్ అయితే ఉన్నది మనకు. దయచేసి ఆ రోడ్ లో ఓవర్టేకింగ్ మాత్రం చాలా చూసుకొని చేయాలి. కొంచెం టర్నింగ్స్ ఉన్నాయి, ప్లస్ మధ్యలో ఒకటి కల్వర్ట్ ఒకటి ఉంటది. రోడ్ కూడా కొంచెం బాగుంటది అన్నట్టు. సింగల్ రోడ్ స్టార్ట్ అయింది కదా, ఈ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 13 కిలోమీటర్స్ వైరా. కానీ ఆపోజిట్ వెహికల్స్ ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్ వల్ల సడన్ గా అయితే మనకు దగ్గర దాకా వచ్చేంత వరకు అర్థం కావు. అందుకనే మనం ఓవర్టేకింగ్ మాత్రం చాలా జాగ్రత్త చేయాలి. ఎందుకంటే 2 times అయితే నేను దెబ్బతిన్నాను. దయచేసి మీరు ఎవ్వరు తొందరపడి ఓవర్టేకింగ్ మాత్రం చేయొద్దు. ఈ రోడ్ లో 13 కిలోమీటర్స్ మనం ఓపిక పట్టుకున్నామంటే డైరెక్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే ఎక్కేస్తాం అన్నట్టు. ఓకే, ఈ 13 కిలోమీటర్స్ చాలా జాగ్రత్తగా తోలాలని కోరుకుంటున్నాం. మా అనిల్ అయితే దేవరపల్లి వరకు కొడతాడంట. దేవరపల్లి వరకు తోలి వాళ్ళ బావకి అయితే ఇచ్చేస్తాడు. వాళ్ళిద్దరు బావ బొమ్మడుదులే అంట. నాకేం ప్రాబ్లం లేదు అంటున్నా. చూశారు కదా, ఆపోజిట్ వెహికల్ అనేది కంటిన్యూగా వస్తుంటాయి అన్నట్టు. అందుకనే ఈ రోడ్లో ఓవర్టేకింగ్ మాత్రం చేయలేం మనం. వైరా అయితే ఇప్పుడే ఎంటర్ అయినాం. ఎగ్జాక్ట్లీ టైం అయితే 10:30. ముంగళ పోయినాక మనం ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే ఎక్కుతాం. వైరా టౌన్ అన్నట్టు ఇది. ముంగళ పోయినాక చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా నుంచి రైట్ తీసుకుంటే గ్రీన్ ఫీల్డ్ హైవే. అదే మదిరా రోడ్ కూడా. ఇక్కడ మదిరా రోడ్ రైట్ తీసేసుకుంటాం అన్నట్టు. స్ట్రేట్ వెళ్తే మనం భద్రాచలం కొత్తగూడెం అటు వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి వైరా, ఇది మదిరా రోడ్. ఓ ట్రాఫిక్ జామా. సో వైరా దగ్గర అయితే ఆపి కాఫీ అయితే తాగుతున్నాం. మా అనిల్ కూడా ఉన్నారు చూడు. మా అనిల్ కూడా ఇప్పుడే కాఫీ తాగి ఎక్కుతున్నాడు వైరా దగ్గర. ఏం లేదు, గ్రీన్ ఫీల్డ్ హైవే కదా, ఇంకా మబ్బు రాకుండా కాఫీ తాగి వైరా దగ్గర కాఫీ తాగి అయితే ఎక్కుతున్నాం అన్నట్టు. గ్రీన్ ఫీల్డ్ హైవే మొత్తం నీకు అక్కడ మధ్యలో ఒక కాఫీ కానీ ఏది ఉండదు అన్నట్టు. ఏమైనా వైరా దేవరపల్లి. సో వైరా రైట్ తిరగగానే ఒక 1 కిలోమీటర్ అయితే రోడ్ బాగుండదు. ఇది కొంచెం కచ్చరా గుంతలు ఉంటుంది. మనం ఈ 1 కిలోమీటర్ దాటేసినామంటే నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవేనే తగులుతుంది అన్నట్టు. చూస్తుంది కదా రోడ్ ఎంత గుంతలు ఉందో. మా బండి అయితే గుర్రంలాగా ఎగురుకుంటూ పోతూనే ఉంటుంది అన్నట్టు. ఇది సరే కదా, లైట్లు కనబడుతుంది. అదే గ్రీన్ ఫీల్డ్ హైవే మనకు. చూసారు కదా, ఇదే గ్రీన్ ఫీల్డ్ హైవే. స్ట్రేట్ వెళ్తే మదిరా వెళ్తాం, మనం లెఫ్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే ఎక్కుతాము. ఇక్కడ చూడండి, ఫీజు ప్లాజా ముందుకు అని ఉన్నది చూడండి, ఫీ ప్లాజా. ఇక్కడ అయితే టోల్ గేట్ స్కాన్ అవుతుంది మనకు. నెక్స్ట్ మళ్ళీ కోయలగూడెం దగ్గర అవుట్ అవుతాం అన్నట్టు. సస్పెన్స్ విషయం ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ హైవేలో కొన్ని చూపిస్తాను, దాని గురించి మీరే కామెంట్ చేయండి. స్టార్ట్ అయినాం కదా గ్రీన్ ఫీల్డ్ హైవే, సస్పెన్స్ అన్నట్టు ఆ విషయము. అంటే వీడియో చూసినాక కామెంట్ చేయండి, చాలా ఉంటాయి అట్లాంటివి. అవి గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చేసి తెలుసు కదా మనకు, ఈ నుంచి వెళ్ళి దేవరపల్లి వరకు 133 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది దీని మీద అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఎందుకంటే సీసీ కెమెరా వాచింగ్, ప్లస్ మనము టోల్ గేట్ దగ్గర కెమెరా ఉంటుంది పైన చూడండి. ఆ కెమెరా అనేది సీట్ బెల్ట్ పెట్టుకున్నామా లేదా అనేది కూడా క్యాప్చర్ చేస్తుంది అన్నట్టు. ప్రతి దగ్గర మనకు సీసీ కెమెరాలు అయితే చాలా ఉన్నాయి గ్రీన్ ఫీల్డ్ హైవే మీద అబ్జర్వ్ చేసినట్టయితే. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ స్పీడ్ గన్స్ కూడా పెట్టిరు అన్నట్టు, ఇంక ఓపెన్ చేయలేదు. అది ఉన్నది కదా పైన స్పీడ్ గన్స్ ఉంటాయి. నువ్వు ఓవర్ స్పీడ్ వెళ్ళినా కూడా డైరెక్ట్ ఫోటో క్యాప్చర్ చేసి మనకు చాలా అయితే వస్తుంది అన్నట్టు. అది కూడా ఒకటి ఉంది. కార్లకు అయితే 100 స్పీడ్, హెవీ వెహికల్స్ కి అయితే 80 స్పీడ్ అన్నట్టు. ఇది 100 దాటినామంటే నీకు డైరెక్ట్ ఫోటో అయితే క్యాప్చర్ అయిపోతుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది
సూపర్ ఉంటది. కాకుంటే ఏంటంటే మనకు ఈ హైవేలో అటు సైడ్ ఇటు సైడ్ ఏం కనబడవు, మొత్తం చీకటి ఉంటది, ఒక ఇల్లు ఉండదు, ఒక బంక్ ఉండదు, ఏముండదు. కాబట్టి మనకు కొంచెము ఈ హైవే అనేది బోర్ కొట్టినట్టు ఉంటది. కాకుంటే హైవే మాత్రం చాలా మంచిగా ఉంటది, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది తలగదు, ఎవరి లైన్ లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు అన్నట్టు. చూసారు కదా, అక్కడ లారీ వెళ్తే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇట్లా తీసుకొని వచ్చేయచ్చు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అనేది 6 లైన్ కాదు, ఓన్లీ 4 లైన్. ఔటర్ రింగ్ రోడ్ లాగానే ఎగ్జిట్స్ అండ్ ఎంట్రీస్ ఉంటాయి దీనికి. మొత్తం దేవరపల్లి టు ఖమ్మంకి అయితే 10 ఎగ్జిట్స్ అండ్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి. ఎగ్జిట్ 4 లో మనం ఎక్కామన్నట్టు, మళ్ళీ మనం ఎగ్జిట్ 10 లో దిగుతాం దేవరపల్లి. మీకు ఈ హైవేలో సస్పెన్స్ అని అన్నాం కదా, చూపిస్తాను. కొంచెం వాన పడుతున్నట్టుంది, ఆ వీడియో అయితే క్లారిటీ లేదు. మీకు వీడియోలో కనబడుతుందో లేదో, కొంచెం అక్కడక్కడ రేలింగ్ అనేది చూడండి. హైవే ఎక్కితే ఏంటంటే ఒక్కటే స్పీడ్ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. మినిమం 80 ఉంటుంది కాబట్టి మనం 80 మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొత్తది వేసిరు. అది చెప్పాను కదా ఇంతకుముందు, ఒక మన రీల్లో కూడా ఉంటుంది. హైవే హిప్నోసిస్ అనేది కంటిన్యూ స్ట్రేట్ రోడ్ అండ్ ఒకటే లెవెల్లో రోడ్ ఉండే దగ్గర హైవే హిప్నోసిస్ అనేది యాక్టివ్ అవుతుంది అని చెప్పాను కదా, దాని ప్రభావం అన్నట్టు. ఇది ఏం లేదు, అందరికి ఒకటే రోడ్డు, ఒకటే స్ట్రేట్ రోడ్ లో ఉంటే ఏమైతే అంటే నిద్ర అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది హైవే హిప్నోసిస్. దేవరపల్లి 124, చెన్నూరు 15, కల్లూరు 12. అట్లా మీకు వీడియోలు అనేది కరెక్ట్ క్యాప్చర్ అవుతుందో లేదో, ఎందుకంటే చాలా గమనించుకున్నాను నేను. ప్రతిరోజు తిరుగుతాం కాబట్టి మనకు బాగా అలవాటు అయిపోయింది ఈ హైవే అనేది, ఎక్కడెక్కడ ఏముంటది. హైవేలో వచ్చేసి 3 పార్కింగ్ ఏరియాస్ అయితే సెలెక్ట్ చేశారు. దీని నుంచి వెళ్ళి దేవరపల్లి వరకు పార్కింగ్ ఏరియాస్. ఎందుకంటే ట్రక్ పార్కింగ్ ఎవరైనా కానీ హైవే ఎక్కిన తర్వాత నిద్ర వస్తే ఆ పార్కింగ్ ఏరియా ఇప్పుడే రెడీ చేస్తున్నారు. అవి అయిపోయిన వెంబడే అలా హైవే పక్కన పార్కింగ్ ఉంటుంది, అలా వెళ్ళి పడుకుంటానికి చాలా బాగుంటది. ఈ హైవేలో కూడా వాష్రూమ్స్ అండ్ టాయిలెట్స్ ఒక 3 దగ్గర అయితే వేసారు అన్నట్టు, అది కూడా చాలా బాగుంది. మీరు చూసారు కదా, ఇది ఎగ్జిట్ కాదు, పార్కింగ్ అన్నట్టు. ముంగట వెళ్తే పార్కింగ్ చేస్తున్నారు. ఆ పార్కింగ్ అయిందంటే ట్రక్ డ్రైవర్స్ కి చాలా బాగుంటది. మొత్తం వాళ్ళే సెక్యూరిటీ తోటి అంత పార్కింగ్ అయితే రెడీ చేస్తారు అన్నట్టు. మనకి ఎప్పుడైనా నిద్ర వస్తే ఆ పార్కింగ్ ఏరియాలో పోయి పెట్టి పడుకోవచ్చు. ఇదంతా పార్కింగ్ రెడీ చేస్తారు అన్నట్టు, పార్కింగ్. ఓకే, చెన్నూరు ఎగ్జిట్ 5 అన్నట్టు. ఇది మనం అక్కడ వైరా దగ్గర ఎక్కిన నెక్స్ట్ ఎగ్జిట్ 5. వైరాదేమో 4, ఇదేమో 5. కల్లూరు చెన్నూరు వెళ్తుంది. నెక్స్ట్ ఎగ్జిట్ 6, 7, 8, 9, 10 వచ్చేసి దేవరపల్లి. మనం ఎగ్జిట్ 6 వచ్చేసి విఎం బంజారా తిరువూరు అయితే ఉన్నది. 7, 8, 9 మనం 10 దిగుతాం అన్నట్టు. ఎగ్జిట్ 6 తిరువూరు విఎం బంజారా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కేసినాం కదా. ఇంకా ఇదంతా రోడ్ మనము రెగ్యులర్ గా తీసిందే. నేనైతే ఇప్పుడు ఇంకా రెస్ట్కి వెళ్ళిపోతున్నాను, పడుకుంటా. రేపు మళ్ళీ పొద్దున్నే కలుద్దాం. బాయ్. మా అనిల్ దేవరపల్లి వరకు తోలి వాళ్ళ బావకి ఇచ్చేస్తాడంట. ఇంకో గంటన్నర తోలుతాడు. ఆయన కూడా రెస్ట్కి వచ్చేస్తాడు. నేనైతే ఇప్పుడు రెస్ట్కి వెళ్ళిపోతున్నా, మళ్ళీ మార్నింగ్ కలుస్తాం. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కూడా 5 o'clock వైజాగ్లో దిగాలనుకుంటే ఈ ఐరావత్ ట్రావెల్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే దించేస్తుంది ఇది.
5 o'clock అయితే దిగినాము. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టీకి అయితే వెళ్తున్నాం. గాజువాక దేనికి వచ్చినామని చెప్పలేదు కదా, ఇంకా కొంతసేపు అయినాక చెప్తాను. దానికన్నా అపార్ట్మెంట్ అలా కష్టపడి ఉంటాయి చూడండి, నా దగ్గరికి వెళ్తే మేమే చేస్తాం కానివ్వండి. ఆ సర్వీస్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి గాజువాక్లో 130 feet రోడ్ ఆనుకొని మిస్టర్ కార్ వాష్ అని ఇద్దరు యువకులు, ఒకటి యోగేష్, ఒకటి అశ్వత్, ఇద్దరు పార్ట్నర్షిప్ మీద ఇక్కడ ఈ కార్ వాష్ సెంటర్ పెట్టారండి. అలాగే ఆ కార్ రెంటల్ కూడా పెట్టారు. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు చూస్తే యువత చాలామంది ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి కింద వాళ్ళు బిజినెస్ ఆలోచన చేస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. అలాగే సమాజ పరంగా కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఇలాంటి యువతకి మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మనం ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్టు బిజినెస్ మ్యాన్ల కింద, ఎంటర్ప్రెనర్స్ కింద మారుతున్నటువంటి తరుణంలో సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సహకారం అందించాలని. తిరిగిపోతుంది పట్టుకొని. హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్ గాజువాకలో మన వాషింగ్ సెంటర్ అయితే ఓపెనింగ్ అయింది. మిస్టర్ కార్స్ వాళ్ళదే, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఉన్నది కదా వాళ్ళదే సర్వీసింగ్ అండ్ వాషింగ్ సెంటర్ అయితే ఓపెన్ చేశారు. దాని గురించి అని అయితే నేను వచ్చినాను ఓపెనింగ్ కి. మనతో పాటు అష్రఫ్ అండ్ యోగేష్ అన్న, వీళ్ళిద్దరు పార్ట్నర్ లో అయితే ఈ వాషింగ్ సెంటర్ అయితే ఓపెన్ అయింది. గాజువాక, వైజాగ్ ఎవరైనా కానీ అందరు ఇక్కడ వచ్చి వాషింగ్ సెంటర్ అయితే విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వాషింగ్ సెంటర్ అనేది అన్న వాళ్ళదే, యోగేష్ అన్న అండ్ అష్రఫ్. లొకేషన్ వచ్చేసి యోగేష్ అన్న చెప్తాడు. లొకేషన్ వస్తే గాజువాక ఉడా కాలనీ, వెంకటరమ్మ టెంపుల్ పక్కన అంబేద్కర్ కాలనీలో ఉంటుంది. వంటిల్ జంక్షన్ నుంచి సమతానగర్ వెళ్ళే వేలో ఉంటుంది.